नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद जिला केंद्र से नीलेश राउत की रिपोर्ट। पैनगंगा में व्यवस्था का निरीक्षण करते हुए जिला कलेक्टर और एसपी कलेक्टर राजश्री शाह और एसपी गौश आलम ने अधिकारियों के साथ जैनत मंडल के डोलारा में पैनगंगा में विनायक विसर्जन की व्यवस्था का निरीक्षण किया। विनायक उत्सव के एक भाग के रूप में विसर्जन 7, 9 और 11वें दिन किया जाता है। इस क्रम में पैनगंगा की व्यवस्थाओं की जांच की गई और अधिकारियों को सुझाव दिया गया कि उन्होंने किसी भी अप्रिय घटना और लोगों को परेशानी से बचाने के लिए कदम उठाने का आदेश दिया। మన గణేష్ నిమజ్జనం 9th డే మరియు 11th డే ఏవైతే నిమజ్జనం అరేంజ్మెంట్స్ ఉన్నాయో, ప్రొసెషన్ రూట్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో వాటికి ఈరోజు ఎస్పీ గారితో కలిసి ఈరోజు ఈ పరిశీలన చేయడం జరుగుతుంది. నాతో పాటు వివిధ డిపార్ట్మెంట్స్ సంబంధించిన ఇక్కడ లోకల్ ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, ఎస్సీ ఎలక్ట్రిసిటీ గారు, డిఎంహెచ్ఓ గారు, కమిషనర్ గారు, ఎంవీఐ గారు, మిగతా అందరూ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. సో ముఖ్యంగా మన ఈ చాలా పెద్ద ఎత్తున ఈ గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మీకు తెలుసు, సాయంత్రము 5 గంటల 6 గంటల నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ పొద్దున నెక్స్ట్ డే పొద్దున 10 గంటల వరకు కూడా ఈ అరేంజ్మెంట్స్ చేయాల్సిన ఉంటుంది. కాబట్టి షిఫ్ట్ వారీగా డ్యూటీస్ చేయడం కానీ, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు చేయడం కానీ, తర్వాత మనం ఈ ప్రొసెషన్స్లో ఎక్కడెక్కడ సెన్సిటివ్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కూడా మరి వారు సంబంధించిన ఏవైతే ఫస్ట్ ఎయిడ్ క్యాంప్స్ ఉన్నాయో, మెడికల్ క్యాంప్స్ ఉన్నాయో ఆ లొకేషన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళ లైన్ మ్యాన్స్ డ్యూటీ కానీ, ఆ తర్వాత ఎక్కడైనా లో లయింగ్ ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ఉంటే వాటికి సంబంధించిన కూడా అక్కడ లైన్ మ్యాన్స్ దగ్గరే ఉండి మరి వాటికి అప్పుడు ఆఫ్ చేయడం లేదు సరి చేయడం అవి కానీ. దీంతోపాటు ఎక్కడైనా ఒకవేళ ఈ వెహికల్స్ ఏమైనా బ్రేక్ డౌన్ అయితే అక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అరేంజ్మెంట్స్ కానీ అవి అన్ని వాటిని ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అందరూ అధికారులు కూడా ఈ దిశానిర్దేశం కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ అధికారులు కూడా అలర్ట్ ఉన్నారు. సో ఈ 9th డే 11th డే మొత్తం టౌన్లో, తర్వాత మొత్తం డిస్ట్రిక్ట్లో కూడా ఇది చాలా ప్రశాంతంగా జరుపుకోవాలి. అందరూ గణేష్ కమిటీ సభ్యురాలు, అందరూ గణేష్ కమిటీ ఉత్సవ సభ్యురాలు, మిగతా అందరూ పట్టణాల ప్రజలు కానీ మిగతా అందరూ కూడా ఈ ఏవైతే నిమజ్జనం కార్యక్రమాలు ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, వారందరికీ కూడా కోరుతున్నాం.